హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో అమరత్వం పొందిన భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి ఇతర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. బుధవారం బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి పలువురు జవాన్లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో మృతి చెందిన బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి మొత్తం 13 మందికి అశ్రు నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. బిపిన్ రావత్ భారతదేశం గర్వించదగిన వ్యక్తి అని ప్రేమ్సాగర్ రావు కొనియాడారు. దేశ రక్షణలో ఆయన పాత్ర ఎంతో ఉందని అన్నారు. శత్రు దేశాల ఆట కట్టించడంలో బిపిన్ రావత్ వ్యూహం చిరస్మరణీయమని అన్నారు. ఆయన అకాల మరణం దేశానికి ఎంతో తీరని లోటని ప్రేమ్సాగర్ రావు అన్నారు. పేపర్లో కూడా క్లియర్గా రాయండి అని చెప్పండి. మీరు కానీ పేపర్లో కానీ రేపు వస్తే అదైతే నిన్న దురదృష్టవశాత్తు చాపర్ క్రాష్ అయి త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ గారు, వారి సతీమణి మధురిక గారు, వారితో పాటు దాదాపు 11 మంది గ్రూప్ క్యాప్టెన్ మరియు సపోర్టింగ్ పైలట్, వారితో పాటు వారి సహాయక సిబ్బంది అందరూ చాపర్ క్రాష్లో దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే చాపర్ నడుపుతుండో గ్రూప్ క్యాప్టెన్ అనేది ఎయిర్ ఫోర్స్లో చాలా పెద్ద పోస్టు. వాళ్ళు ఫ్లైట్లు 30,000 ఫీట్ల నుంచి ఒకటేసారి 5,000 ఫీట్లకు తీసుకొచ్చి జంపులు చేయించి ఇటు చేసి బాంబులను తప్పించుకొని చేసుకుంటూ వచ్చిన అతను దురదృష్టవశాత్తు మరి కారణాలు ఏంటి అనేది ఈ సమగ్ర దర్యాప్తు జరుపుతూ బయటపడుతుంది. అతనే ఐ థింక్ 2 సంవత్సరాల కింద అనుకుంటా ఇప్పుడు ఎవరైతే నిన్న చాపర్ నడిపిన అతను ఉన్నాడో అతను వేరే ఇదే డిఫెన్స్ ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఫ్లైట్ ఇట్టిన ఇబ్బంది అయింది, ఇంజన్లు ఇబ్బంది అయినప్పుడు దాన్ని మొత్తం ఆఫ్ చేయించి ఏ రకమైన నష్టం లేకుండా, ఒక్క ప్రాణ నష్టం లేకుండా కూడా ఆ ఫ్లైట్ను ల్యాండింగ్ చేయించింది ఆయన. సో అంత గొప్ప పైలట్ అది నడుపుతాము చెప్పండి. కారణాలు ఏంటనే ప్రతి తెలియదు. మిగిలింది రావత్ గారు గురించి చెప్పుకున్నప్పుడు ఆయన మొట్టమొదటి ఈ దేశంలోనే మొట్టమొదటి త్రివిధ దళాల అధిపతి. త్రివిధ దళాల అధిపతి అనేది ఎప్పుడైతే కార్గిల్ యుద్ధం జరిగిందో, కార్గిల్ యుద్ధంలో ఈ ఆర్మీ వాళ్ళకున్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు కోఆర్డినేషన్ చక్కగా లేదనే ఉద్దేశంతో, కోఆర్డినేషన్ ప్రాపర్ లేదనే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి కీర్తిశేషులు గౌరవనీయులు వాజ్పేయి గారు ఈ 3 దళాలకు ఒక అధిపతిని నియమించాలనే ఆలోచనతోటి ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమం. సరే మొన్న 2015 తర్వాత పార్లమెంట్ చేసి మొట్టమొదటి చేసిన తర్వాత 2019 డిసెంబర్ 31 నాడు ఆయన భారతదేశ మొట్టమొదటి త్రివిధ దళాల అధిపతిగా నియమించడం సిడిఎస్ అంటారు. సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనేది అదే నియమించడం జరిగింది. ఆయనే ఆర్మీ చీఫ్గా ఉండే, ఆర్మీ చీఫ్ నుంచి ఆర్మీ చీఫ్ ఉన్నప్పుడు కూడా ఆయన మంచి అంటే భారతదేశానికి వీర సైనికుడి కింద ఆయనకు చాలా సేవా పథకాలు చాలా ఉన్నాయి, మన శౌర్య పథకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే పోకడలు జరుగుతున్నాయో ఈ పోకడలల్లో ఈ కొత్తగా బయోవార్ అనేది మొదలవుతుంది. ఈ బయోవార్ అనేది ఎవరికి తెలియకుండా వస్తుందని మొన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక దినానికి ఇది అయింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా అందరికీ అనుమానాలు ఉన్నాయి. పడిపోవడం నిజంగా బాధాకరం. దానికి కారణాలు ఏమో కావచ్చు. అయితే చైనా ఉందా, అమెరికా ఉందా, ఎవరున్నా కూడా ఇది ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి ప్రధానమంత్రిని, రక్షణ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. రావత్తో పాటు ఎవరైతే 11 అంటే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చి చనిపోయిన వాళ్ళ కుటుంబం ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ పిల్లలకు కానీ, ఎందుకంటే రావత్ గారు వారి భార్య కూడా చనిపోయింది, వాళ్ళ 2 ఆడపిల్లలు పుట్టుకున్నారు. వాళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరాలి.
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని హాజీపూర్ మండలంలోని రాపల్లి కొనుగోలు కేంద్రంలోని రైతులకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగిలో రైతులు వరిధాన్యం కొనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయదని, అందువల్ల వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని అన్నారు. రైతులు యాసంగిలో వరి పండించిన సంబంధిత రైస్ మిల్తో మాట్లాడుకోవాలని అన్నారు. అలాగే సీడ్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న వారు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు మినుములు, పెసర, కంది, మొక్కజొన్న, నువ్వులు, వేరుశెనగ, ఆయిల్ ఫామ్, పొద్దుతిరుగుడు, కూరగాయలు వంటి పంటలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్, సర్పంచ్ ఆనె మల్లేష్, ఏడీఏ అనిత, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ ఎర్రం సంధ్య, పంచాయతీ కార్యదర్శి సాయి, రైతులు పాల్గొన్నారు. మార్కెటింగ్ అంటే విత్తనాల కోసం మనం పండిస్తున్నాము, విత్తనాల కంపెనీతో మనం అగ్రిమెంట్ చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మార్కెటింగ్ మెయిన్గా కొనేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మీరు పండించిన దానికి కొనేవాళ్ళు అంటే మీరు వరి పండిస్తే కొనేవాళ్ళు ఎవరినైనా మీరు చూసుకొని వరి పండించాలి. అలాగే లేదు రైస్ మిల్లర్స్తో మేము మాట్లాడుకుంటాము, మేము రైస్ మిల్లర్స్కి అమ్ముకుంటాము అనేవాళ్ళు కూడా ఓకే. ఫైనల్గా ఏదంటే మీరు ఒకవేళ వరి యాసంగిలో పండిస్తే దానికి మార్కెటింగ్ కానీ కొనుగోలు బాధ్యత ప్రభుత్వానికి కాదు. ఏ పంట వేస్తారు అంటే జనరల్గా చూస్తే మనము యాసంగిలో 6 తడి పంటలు వేసుకుంటే మనము ఒక సీజన్లో 2 పంట కూడా తీసుకోవచ్చు. మినుములు ఉంటాయి, పెసలు ఉంటాయి. ఇవి 2 మనం చేసేస్తే ఒకటైన తర్వాత యాసంగిలోనే ఇంకా ఒక పంట కూడా వేసుకోవచ్చు. సో వర్షాకాలంలో ఎలాగైనా వరి వేసుకుంటున్నాము. సో వర్షాకాలంలో వరి అండ్ యాసంగిలో 6 తడి పంటలు వేసుకుంటే టోటల్ 3 కూడా మనము తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు దగ్గర వాటర్ ఉంది అని మీరు అనుకుంటా ఉండొచ్చు, కానీ కొనేవాళ్ళు లేకపోతే ఏంటి చేస్తారు? ఆ సమస్య ఉంది. ఇప్పుడు మీకు చాలా దిగుబడి, మాకు వాటర్ ఉంది, పుష్కలంగా వాటర్ ఉంది, అన్ని దగ్గరే ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నాము, మాకు ఎక్కువ అదే వస్తుంది, అదే చేస్తామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొనేవాళ్ళు లేకపోతే పంట ఎంత దిగుబడి వచ్చినా లాభమే, అవునా కదండి? ఇప్పుడు పంట మీకు అనుకున్నాము ఏదంటే 20-25 క్వింటల్కి బదులు 30-40 కూడా క్వింటల్ వచ్చిందని అనుకున్నాము, కానీ కొనేవాళ్ళు లేకపోతే కొనేవాళ్ళు ఎవరు ఉండాలి? అందుకే మేము చెప్తున్నాం, ఒకటి రైస్ మిల్లర్స్తో అయినా ఎవరైనా అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు ఉంటే పర్లేదు. అలాగే విత్తనాల కంపెనీతో చేసుకునే వాళ్ళు, ఎందుకంటే మనం ఎవరు తినము, ఇది ఫస్ట్ టైం కూడా కాదు. సో చెప్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదంటే ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి మేము ప్రతి విలేజ్కి కూడా మళ్ళీ అందరికీ వెళ్ళాలి, అందరికీ చెప్పాలి, ప్రతి లాస్ట్ రైతు వరకు ఇది వెళ్ళాలి అనేది. ఎందుకంటే రైతు ఇప్పుడు ఆ డిసిషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వరి పండించకూడదంటే ఏం పండించాలి, ఓకే, దానికి మళ్ళీ ఏదంటే ఎలా పండించాలి అనేది. చాలా సంవత్సరం నుంచి వరి పండిస్తున్నాం కాబట్టి వేరే పంటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా పండించాలి ఏంటి అనేది శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకుని పండించాలి కదా. ఎలాగో సరే నేను వేరే వేస్తాను అని తీసుకొచ్చి వేయడం కాదు కదా. మళ్ళీ దానికి మంచి విత్తనాలు రావాలి. విత్తనాలు ఒకవేళ మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసి విత్తనాలు వేయాలా, చల్లాలా, లేకపోతే ఏమీ అవసరం లేకుండా వేయొచ్చా, ఏ టైంలో వేయాలి, ఓకే, దానికి ఎంత వాటర్ అవసరం ఉంటుంది, అలాగే ఎంత ఎరువులు అవసరం ఉంటుంది, ఏ టైంలో అవన్నీ వాటర్ వేయాలి, ఏ టైంలో ఎరువులు వేయాలి, ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి కదా. అది చెప్పడానికి మీకు సహాయం చేయడానికి ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. మీకు తెలుసు ఆల్రెడీ 5,000 ఎకరాలకి ఒక ఏఈఓ ఉంటారు. వాళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారు స్టార్టింగ్ నుంచి మీ పంట చేతికి వచ్చేంత వరకు. సో ఇది ఏదంటే మీ అందరినీ మేము కోరుకునేదే ఇది, ఏదంటే మీరందరూ ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటల వైపు యాసంగి, మేము చెప్తున్నది యాసంగిలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మీరందరూ ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోమని చెప్పిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఉన్నవి కాబట్టి ఆ వరి పండించి మీరు నష్టపోకూడదు అనేదే మా ఉద్దేశం. సింగరేణి కార్మికులు 4 గనుల వేలం ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె పిలుపులో పాల్గొని కార్మికుల ఐక్యతను చాటి కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు,
ఐఎఫ్టియు నాయకులు గనులపైకి వెళ్లి కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేయడంతో గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా కార్మికులు గనులపైకి రాకుండానే వారి వ్యతిరేకతను వెలిబుచ్చారు. శ్రీరాంపూర్లోని 8 గనులు 2 ఓసీపీలో 10,000 కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 22,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం కలిగింది. శ్రీరాంపూర్లో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి కొట్టె కిషన్ రావు, జిల్లా కార్యదర్శి మేకల దాసు, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జీవన్ జోయల్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జయశంకర్ రావు, బిఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు పేరం రమేష్, సిఐటియు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రామగిరి రామస్వామి, ఉపాధ్యక్షుడు మిడివెల్లి శంకర్, కార్యదర్శి భాగ్యరాజు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్లు శ్రీరాంపూర్ గనులు ఓసీపీలపై కార్మికులు సమ్మెలో పాల్గొనేలా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కార్యదర్శి కొమ్ముల శ్రీనివాస్, గరిగస్వామి, టీబీజీకేఎస్ నాయకులు బండి రమేష్, మహిపాల్ రెడ్డి, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు పాల్గొన్నారు. పోరాటాలకు ఇవాళ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం అయితే మా బతుకుండదు భవిష్యత్తు ఉండదు అనే పద్ధతిలో కార్మిక వర్గం అంతా కదులుతున్నారు, కథం దొక్కుతున్నారు. ఇవాళ కార్మిక వర్గం కథం దొక్కుతున్నటువంటి నేపథ్యానికి నాందిగానే ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ కూడా పోసిపోతున్నాయి. కార్మికులందరూ కూడా వీధుల్లోకి వచ్చి జై తెలంగాణ అనుకుంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వమా ఇప్పటికైనా కనీసం ఇవాళ ఏమాత్రమైన స్పృహ ఉంటే, కార్మిక వర్గం మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద కనీసం గౌరవం ఉంటే ఇవాళ వెనుకకు తీసుకోవాలి ఈ 4 బొగ్గు బ్లాక్లని పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీరాంపూర్లో ఉన్నటువంటి కార్మిక వర్గమైన లేదు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గమైన కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పడంలో భాగంగా ఈరోజు ఇవాళ సమ్మె విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి 2 రోజులు కూడా సమ్మె విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, బిఎంఎస్, టీబీజీకేఎస్ ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ పైన ఈ రోజు నుంచి 3 రోజులు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెను ఈనాడు సింగరేణిలో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఈ చట్టం ఉంది కాబట్టి బొగ్గు బ్లాకులు సింగరేణికి రావటం లేదని సింగరేణి యాజమాన్యం మాట్లాడుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ చట్టం వచ్చిన తర్వాత కోల్ ఇండియాలో 116 బావిలని ఎట్లా మీరు మరి ఇది లేకుండా పోటీ లేకుండా అక్కడ ఉన్నటువంటి కంపెనీకి ఇచ్చారు. మరి సింగరేణిలో ఎందుకు ఇవ్వరంటే ఏదో ఒరిస్సా ముఖ్యమంత్రి అడిగిండు, జార్ఖండ్ ముఖ్యమంత్రి అడిగిందని చెప్తా ఉంది సింగరేణి యాజమాన్యం. మరి మన రాష్ట్రంలో కూడా అడిగి ఈ యొక్క బ్లాకులని మనకు తీసుకోవాలి కదా. కాబట్టి దాని కొరకే ఈ పోవడం చేస్తా ఉన్నాం. అందుకే మేము ఆర్ఎల్సీ దగ్గర చెప్పాం. మరి అక్కడ ముఖ్యమంత్రులు మాట్లాడితే మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామంటే 5 రోజుల నుంచి కనీసం ఈ యాజమాన్యం ఈ కార్మిక సంఘాలకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేయలేదంటే ఇలా యాజమాన్యం నిర్లక్ష్యం పట్టింది అర్థమవుతుంది. మరి దేశవ్యాప్తంగా మరి బొగ్గు బాయిలు 88 మరి ప్రైవేటు వారికి వేలం వేస్తూ ఉన్నారు 13వ తారీఖు. మరి దానిలో భాగంగానే మరి ఇక్కడ జాతీయ సంఘాలు మరియు గుర్తింపు సంఘం అయినటువంటి టీబీజీకేఎస్ అన్నీ కూడా కలిపి ఈరోజు మరి సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే 9, 10, 11 తారీఖుల్లో సమ్మెకు పిలుపు ఇవ్వడం నేపథ్యంలో మరి గత వారం నుండి అందరు కార్యకర్తలు కూడా అన్ని పార్టీలు కష్టపడి ఈరోజు కార్మికులను ఎడ్యుకేట్ చేసి మరి ఈరోజు సమ్మెకు చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో మరి ఈరోజు కార్మికులు కూడా పెద్ద ఎత్తున మరి కార్మికులు పాల్గొని ఈరోజు సమ్మె విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఐఎన్టీసీ తరఫున మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు మరి కార్మిక లోకం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చింది. నరేంద్ర మోడీ బుద్ధి రావాలా. ఏదైతే ఇప్పుడు ప్రైవేటీకరణ 88 గనులు దేశవ్యాప్తంగా చేస్తున్నారో మరి జాతీయ సంఘాలు కూడా త్వరలో దేశవ్యాప్తంగా ఏదైతే ఈ గనుల వేలం నిలిపివేయాలని చెప్పేసి మరి పోరాటం త్వరలో దేశవ్యాప్త సమ్మెకు గత 23, 24 తారీఖు వాళ్ళు కూడా పిలిపివేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే రైతుల చట్టాలు విత్డ్రా చేశారో మరి ఆ విధంగా ఈ చట్టాన్ని కూడా ఏదైతే గనుల వేలాన్ని కూడా ఈ ప్రైవేట్ వారికి ఇవ్వడం విత్డ్రా చేయాలని చెప్పేసి ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది.
మరి దీనికి కార్మిక లోకం అంతా కదిలి వచ్చి మరి నరేంద్ర మోడీ కళ్ళు తెరిపించినందుకు ముఖ్యంగా కార్మిక లోకానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఐఐటీస్తారు కార్మికులు తలపెట్టినటువంటి 3 రోజుల సమ్మె ఇవాళ బ్రహ్మాండంగా కార్మిక లోకం అంతా కూడా ఐక్యంగా ఉన్నామని చెప్పి ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నది. ఏ బాయికి వెళ్ళినా కూడా కార్మికుడు కాదు నిర్మానుషమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇవాళ 9, 10, 11 తేదీలలో తలపెట్టినటువంటి ఈ సమ్మె ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా C&MD గారి నిరంకుశ విధానం వల్ల ఇవాళ కేంద్రము కమర్షియల్ మైనింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గు బ్లాకులు ఏవైతున్నాయో అవి ప్రైవేటు పరం చేయడానికి ఇవాళ పూనుకోవడం జరిగినది. ఇవాళ పూర్తిగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ ప్రైవేటు పరం చేసేటువంటి 4 బొగ్గు బ్లాకులను వెంటనే కేంద్రం రాష్ట్రానికి వాపస్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా C&MD యొక్క నిరంకుశ విధానం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇవాళ C&MD గారు కేవలం ఆఫీస్కే పరిమితమై ఈ 4 బొగ్గు బ్లాకులు పోవడానికి ప్రధాన కారకుడి వల్ల ఈ సంస్థ C&MD ఎన్ శ్రీధర్ గారు అని చెప్పేసి వాళ్ళ స్పష్టంగా చెప్పక తప్పదు. అందుకే మేమేమంటున్నాం, పూర్తి బాధ్యత MD గారు భరించాలి. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఈ బాధ్యత వహించి ఏదైతే 4 బొగ్గు బ్లాకులు మీరు ప్రగతి మైదానం సాక్షిగా ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, BMS యూనియన్ అదేవిధంగా కలిసి వచ్చేటువంటి సంఘాలతో ఇవాళ 3 రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు ఇవాళ ప్రారంభమైందని చెప్పి తెలియజేస్తున్నాం. మణివారమైన సింగరేణి కాలేజ్ కంపెనీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మరి ప్రైవేటీకరణ దిశగా 4 బ్లాకులను వేలం వేయడాన్ని HMS యూనియన్తో పాటు అన్ని జాతీయ సంఘాలు అలాగే తెలంగాణ బొగ్గు జాతీయ సంఘంతో పాటు కార్మికులు కూడా వ్యతిరేకిస్తారు. అందులో భాగంగా మొదటి రోజు సమ్మె పూర్తిగా సక్సెస్ కావడంతో మరి కార్మికులందరికీ HMS యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేసే బదులు పూర్తిగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈ రోజు ప్రైవేటు వారికి అప్పచెప్తా ఉన్నాయి. మరి రైల్వే రంగం నుంచి మొదలు పెడితే BSNL, ఆయిల్ ఫ్యాక్టరీ ఇట్లా ప్రజల భాగస్వామ్యంతో ఉన్న అన్ని ఫ్యాక్టరీలను కూడా మరి ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చి ప్రజల మీద మరి ఉక్కుపాదం మోపుతా ఉన్నది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. వెంటనే సింగరేణిలో అడుగు పెడితే యుద్ధ వాతావరణమే, ఘర్షణ అయినా సంఘర్షణ అయినా యుద్ధమైనా ఏం చేయడానికైనా కూడా మా సంఘాల తరఫున మేము సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు వారిని రానియము, ఆ కాంట్రాక్ట్ రానియము. అవసరమైతే మరి ఏదైతే హైదరాబాద్ లో అరబిందో కంపెనీ యాజమాన్యం ఉన్నదో అదేవిధంగా మరి ఆంధ్ర మినరల్స్ కంపెనీ ఉన్నదో ఆ యాజమాన్యం ముందు ధర్నా చేస్తాం, వాళ్ళని కట్టడి చేస్తాం, వాళ్ళని రాకుండా చేస్తాం. అవసరం టెండర్లు కూడా వేయకుండా అన్ని సహా మేమంతా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చిన్న బొగ్గు పెళ్లి కూడా ప్రైవేటు వారికి అప్పైపోకుండా పూర్తిగా సింగరేణి కార్మికులు యాజమాన్యంతో సహా బొగ్గు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి HMS కోరుతా ఉన్నాం. మరొకసారి కార్మికులందరూ కూడా 3 రోజుల సమ్మెని దిగ్విజయం చేయాలని చెప్పేసి HMS తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ AICC సభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గురువారం ఎన్నికల బహిష్కరణ అంశాన్ని పాత్రికేయుల సమావేశంలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నికల్లో పాల్గొనడం లేదని తేటతెల్లం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ లేనందున నామినేషన్ వేసిన సభ్యులు ఉపసంహరించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఐక్యంగా ఉండడాన్ని ఆయన అభినందించారు. మా దగ్గర నుంచి 2 అభ్యర్థులు నామినేషన్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కాదు, ఇండిపెండెంట్ చేసే వాళ్ళు. దండపల్లి నుంచి త్రిమూర్తి కానీ లేకపోతే కాంతారావు కానీ వేసినప్పుడు మాకు సరైన బలం లేదనే ఉద్దేశంతో ఆ దినం విడ్రా చేసుకోవడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ఒక పక్క TRS అభ్యర్థి ఉన్నాడు, ఇంకో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నా కూడా ఎవరికి మాకేం సంబంధం ఎవరికి చెప్పలేదు. రెండోది, ఇటువంటి సందర్భంలో హార్స్ ట్రేడింగ్ జరగదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మా ఎంపీటీసీలకు కానీ లేకపోతే కౌన్సిలర్లకు కానీ జెడ్పీటీసీలకు కానీ మంచిర్యాల జిల్లా సంబంధించిన వాళ్ళందరికీ పేరు పైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఇన్ని రకాల వాళ్ళకు డబ్బులా చూపినా పోకుండా అందరూ ఉన్నారు. ఇవాళ మీ ముఖంగా చెప్తున్నారు, రేపు ఎన్నికలు ఉన్నాయి.
రేపటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు అందరూ బహిష్కరిస్తారు. రేపు పొద్దున మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, మీరు అది చూసుకోవచ్చు. చెన్నూరులో విద్యుత్ ఉద్యోగులపై జరిగిన దాడిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గురువారం హైటెక్ సిటీలోని ఎస్ఈ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు కొండలరావు రమేష్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులపై చెన్నూరులో కొంతమంది నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు విద్యుత్ సరఫరా చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగులపై దాడులు సహేతుకం కాదని హితవు పలికారు. దాడి చేయడమే కాకుండా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడాన్ని వారు ఆక్షేపించారు. విద్యుత్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ అట్రాసిటీ కేసు ఉపసంహరించుకోవాలని, చెన్నూరులో విద్యుత్ సంస్థ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎదుర్కొని ఉండకుండా వాళ్ళు వచ్చి కొట్టడం జరిగింది. సిబ్బంది భయభ్రాంతులకు గురైంది. వాళ్ళు వెంటనే తెలియడం వల్ల మేము అప్పుడు జేఏసీ నాయకులు ఎవరైతే మేము మామూలు మీటింగ్ కోసం కూర్చున్నాం కూడా ఉంటున్న అందరూ పట్టణ ప్రజలు చీకట్లో ఉంటే మంచిది కాదు, మన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కరెంట్ ఇప్పించినాము. మనల్ని ఈరోజు విద్యుత్ కార్మికులందరం, విద్యుత్ ఉద్యోగులందరము ఇక్కడ సమావేశమైన సందర్భం ఏంటంటే, ఈ ధర్నా కార్యక్రమం చేయదలిచిన సందర్భం ఏంటంటే, మా యొక్క విద్యుత్ ఉద్యోగులను చెన్నూరు సబ్ స్టేషన్ లోపల మా సబ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి మా సబ్ స్టేషన్లో భూ కబ్జా చేస్తూ ముగ్గు పోసే ప్రయత్నం చేసినప్పుడు మా స్టాఫ్ వెళ్ళి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ప్రొటెక్ట్ చేస్తే కౌన్సిలర్లు, చెన్నూరు టౌన్కు సంబంధించిన 4 కౌన్సిలర్లు మా విద్యుత్ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిని మేము నిరసిస్తూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులందరం కూడా అలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు కొట్టిన విషయాన్ని నిరసిస్తూ ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. ఎవరైతే విద్యుత్ ఉద్యోగులను దాడి చేసి కొట్టిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే మా విద్యుత్ ఉద్యోగుల మీద పెట్టినటువంటి ఏదైతే అట్రాసిటీ కేసు ఉన్నదో దాన్ని కూడా కొట్టివేయాలి. ఎవరైతే అక్కడ డిపార్ట్మెంట్ స్టాఫ్ అయితే ఎవరైతే భయభ్రాంతులకు గురవుతారో, ఇట్లా ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో, కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టింది కాబట్టి మాకు రేపు ప్రాణహాని ఉన్నది. కాబట్టి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మేము మీడియా ద్వారా కోరుతున్నా. మా డిపార్ట్మెంట్ ఆస్తులను కాపాడాలని ఎట్ ద సేమ్ టైం మా యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము. మా యొక్క న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను మీడియా ద్వారా. మరి 6వ తారీఖు నాడు చెన్నూరులో జరిగినటువంటి అమానుష చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి విద్యుత్ కార్మికులకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మరి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ప్రజలలో వాళ్ళతో మమేకమై 24 గంటలు విద్యుత్ కార్మికులు వాళ్ళందరికీ కూడా వెలుగులు చిమ్మిస్తూ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వారికి సేవలు అందిస్తున్న సందర్భంలో ప్రజాప్రతినిధులు ఉద్యోగులకు అండగా నిలవాల్సింది ఉండిపోయి వాళ్ళ మీద దాడి చేసి అమానుషంగా మరి వాళ్ళను గాయపరచడం కూడా ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి దాడులు పాల్పడితే తీవ్రంగా మరి మేము వీక్షించవలసి వస్తారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ఈ పట్టణ ప్రజల్లో అయితే పల్లె ప్రాంతాల్లో అయితే మరి విద్యుత్ ఉద్యోగులు మరి ఒక్కరే వెళ్ళి మరి పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట ఈ విధంగా దాడులు జరిగితే మరి మేము వారికి సర్వీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నో సదుపాయాలు కల్పించి మరి వారికి కూడా మేము మంచి పేరు తీసుకొచ్చిన ఉద్దేశంతో మీరు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నాము. మరి వారు కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి రావాలని కూడా మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాము. వెంటనే ఈ సంస్థ యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన బాధ్యత యాజమాన్యం మీద కూడా ఉంది. మరి యాజమాన్యం కూడా మరి ఇప్పటి వరకు ఏం కూడా స్పందించలేదు. మా ఉద్యోగుల మీద అక్రమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మరి ఈ విధంగా మమ్మల్ని చేసినట్టయితే చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఇప్పుడు ఏదైతే పెట్టినటువంటి కేసులు వెంటనే వెత్తివేయాలని కూడా మేము జేఏసీ తరఫున మంచిర్యాల జిల్లా జేఏసీ విద్యుత్ ఐక్య కార్యాచరణ కోరుతుంది. భవిష్యత్తులో మరి ఏ చర్య మరి తీసుకోకపోతే ఈ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విస్తరించే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఉద్యోగులందరూ మంచిర్యాల జిల్లా తరఫున 6వ తారీఖు చెన్నూరు సబ్ స్టేషన్లో జరిగిన ఘటనకు నిరసనగా ఇక్కడ మేమందరం ఐకమత్యంగా నిల్చున్నాము. ఆ రోజు మా ఆవరణలోనే వాళ్ళు ముగ్గు పోసుకోవడం వల్ల మేము అందరం వ్యతిరేకించిన దానికి వాళ్ళు మా ఉద్యోగులనే కొట్టి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పెట్టారు. ప్రజాప్రతినిధులు ఎక్కడైనా ప్రజలను కాపాడాలి. ఇలా ప్రజలను కొట్టి వాళ్ళని ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. వాళ్ళ కేసులను ఎత్తివేయాలి.
అలాగే మా విద్యుత్ ఉద్యోగులకు న్యాయం జరగాలి, వాళ్ళు చేసిన దానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. హాజీపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మృత్యువాత పడిన బిపిన్ రావత్ కు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి మాట్లాడుతూ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని అన్నారు. శత్రువులను దెబ్బకొట్టేలా వ్యూహాలను రచించడంలో అపర చాణక్యుడు భారతమాత ముద్దుబిడ్డ బిపిన్ రావత్ అని కొనియాడారు. దేశ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వారి సేవలు సదా స్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, ఎంపీటీసీ ఒడ్డే బాలరాజ్, పిఎస్ఎస్ సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు పొట్టాల శ్రీశైలం గౌడ్, తనుగుల టింకురవి గౌడ్, మల్యాల రాజ్ కుమార్, అశోక్ గౌడ్, రమేష్, నరేష్, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. రూపాయలకేమో 50 మంది నేర్చుకోను ఇక్కడే ఒకరి కూడా బిపిన్ రావత్, బిపిన్ రావత్, బిపిన్ రావత్, బిపిన్ రావత్, బిపిన్ రావత్. మాకే చూడకుండా ఎందుకు మొక్క బిపిన్ రావత్, బిపిన్ రావత్, బిపిన్ రావత్. ఏదైతే నిన్న తమిళనాడులో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం. బిపిన్ రావత్ గారు 1958లో జన్మించి వారు 1978లోనే ఆర్మీలోకి రావడం జరిగింది. ఆర్మీలోకి వచ్చిన సందర్భంలో వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఆర్మీ చీఫ్ ఆఫీసర్గా మన దేశానికి అత్యున్నత సేవలు అందించారు. అదేవిధంగా వారు శత్రు దేశాలను కానీ యుద్ధాలను ఎదుర్కోవడంలో వారి మార్పు చూపించడంలో వారు పెద్ద దిట్ట. తనదైన మార్కులో తనదైన శైలిలో తను సేవలు అందిస్తూ మన దేశానికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి బిపిన్ రావత్ గారు. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం ఈరోజు మన దేశానికి తీరని లోటని, వారు అట్లాంటి వ్యక్తి ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం చాలా దురదృష్టకరం. అట్లాంటి వ్యక్తి ఇంకా మనకు తిరిగి వస్తారని జీర్ణించుకోవడం కూడా ఈరోజు మన భారతదేశ ప్రజలకు శోక సముద్రంలో మునిగిపోయారు. వారు మన దేశానికి చేసిన సేవలకు వారికి ఎన్నో ప్రశంసలు రావడం జరిగింది. వారు కష్టపడి పనిచేయడంలో వారి ఆర్మీ సైనికులు వారిని ఆదర్శంగా తీసుకునేవారు. అదేవిధంగా వారితో పాటు చనిపోయిన సైనికులకు వారి శ్రీమతి గారికి కూడా వారి అందరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఈ హాజీపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి ఆత్మ శాంతి చేకూర్చి వారికి మంచి నివాళులు అర్పిస్తున్నాం, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.